గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కార్తీక మాసం రాబోతోంది. కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది దీపారాధనకి చాలా ప్రాముఖ్యత అని చెప్పి, శివకేశవుల ఆరాధన అని చెప్పి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అసలు ఏంటి, ఎందుకు ఈ కార్తీక మాసం దీపారాధనకి ఇంత విశేషము, ఈ మాసం యొక్క ప్రత్యేకత, దీపారాధన గురించి వివరించండి. కార్తీక మాసంలో పున్నమి నాటికి కృతికా నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటుంది కనుక ఈ నెలని కార్తీక మాసం అన్నారు, ఆ నక్షత్రం పేరు మీద. మనకు వచ్చే మాసాలన్నీ కూడా అలాంటివే. అలానే మొన్న అశ్విని నక్షత్రం దగ్గరగా ఉంది కనుక అశ్విని అయింది, ఇప్పుడేమో కార్తీకం. ఓకే. చీకటి రాత్రులు వస్తున్నాయి ఇంకంతా మనకి. ఆ చీకటి రాత్రులు వస్తున్న దానికి సంకేతంగా దీపాలు పెట్టడం అనేది అలవాటైంది. పైగా పితృదేవతలు పైకి వెళ్తూ ఉంటే ఆ మార్గాన్ని అంతా వెళ్లే వాళ్ళందరూ వెళ్ళటానికి వీలుగా ఈ నెలంతా కూడా వాళ్ళకి దీపాల దారి ఏర్పరుస్తున్నాం అనమాట. ఆ దీపాల దారే ఇది. అందుకే దీపావళి ఎక్కువ దీపాలు పెడతాం ఆ రోజు. నెమ్మది నెమ్మదిగా దీపాలు తగ్గించి గుమ్మానికి అటు ఇటు దీపాలు పెడతాం. అవును. తులసి దగ్గర దీపాలు పెడతాం, దేవుడి దగ్గర దీపాలు పెడతాం. ఇవి పెడుతూనే ఉంటారు అందరు. ఇవి కాకుండా ఆకాశ దీపాలు పెడతారు. ఆకాశ దీపాలు పెట్టడానికి పైకి వెళ్తున్న వాళ్ళకి పైకి కూడా మార్గం చూపించడానికి వీలుగా ప్రతి ఇంట్లో కూడా ఈ ఆకాశ దీపం పెట్టుకుంటే చాలా మంచిది. దేవాలయాల్లో పెడతారు. కార్తీక మాసం అంతా దీపాల పండుగ. అసలు దీపాలతో దీపాల పండుగ మొదలవుతోంది. కార్తీక మాసం అంతా దీపాల పండుగే. ఆ కార్తీక పున్నమికి చాలా విశేషంగా దీపాలు పెడతారు. నదుల్లో, చెరువుల్లో, పుష్కరిణుల్లో దీపాలు వదులుతారు. నీళ్లలో లేకపోయినా ఇంట్లో ఒక టబ్ లో అయినా పెట్టుకుని దీపాలు వదులుతారు. ఈ వాటన్నిటికీ కారణం అంతా ఈ దీపాలు కొంతవరకు పయనించి కొన్ని అందరికీ దారి చూపాలి. ఈ దీపం వెలుగుతూ ఉన్నంతసేపు మనకు అన్ని మనం చేసిన పనులన్నీ మన పుణ్యం మన లభిస్తుంది, మనం చేసిన పూజ దేవుడు స్వీకరిస్తున్నాడు అని సాంకేతికంగా తీసుకుంటారు. ఈ దీపాలు ఆకాశ దీపాలు పెట్టేటప్పుడు మొత్తం 9 దీపాల్లాగా పెట్టి, అంటే 3, 3, 3 ఒక మ్యాట్రిక్స్ లాగా వేసుకొని 9 దీపాలు పెట్టి, అన్ని నూనె దీపాలే. ఈ కార్తీక మాసంలో పెట్టే దీపాలన్నీ నూనె దీపాలే. ఓకే. దానివల్ల ఆ నూనె అంటే తైలం కదా, తిల్లల నుంచి వచ్చింది. ఆ శని దోషాలు కూడా అవన్నీ పోతాయి. అవి పోయి అవన్నీ చక్కగా వెలుగుతూ ఉండటం. సాయంకాలం పూట విశేషంగా ప్రదోషంలో, ఎందుకంటే అప్పుడే కదా చీకటి రాత్రి స్టార్ట్ అయ్యేది, ఆ సమయంలో దీపాలు పెట్టుకోవటం ఇంకా ఎక్కువ ప్రత్యేకత పుణ్యదాయకం, మోక్షదాయకం. అసలు కార్తీక మాసంలో శివుని ఆరాధన, కేశవుని ఆరాధన. శివకేశవులు ఇద్దరు అభేదం. ఎప్పుడు ఆయనే ఈయనే ఆయన, దాంట్లో ఎటువంటిది లేదు. లోపల శివ అంటే కేశవ, శివుడు ఎక్కడంటే కేశవుడిలో ఉన్నాడని చెప్తా అంట. శివుడేడి అంటే కేశవుడిలో ఉన్నాడు అని. ఇప్పుడు మన శరీరాన్ని కూడా ఉన్నంతసేపు మనం చక్కగా శివం, ఆ ప్రాణం పోతే శవం, అలా ఉంటుంది అనమాట పద్ధతి అంతా. ఈ రకమైనటువంటి కార్తీక మాసంలో పెట్టుకునే దీపాలు ఇందుకోసమే పెడుతున్నాం. నిత్యము పెడుతున్నాం, పెద్దల కోసం పెడుతున్నాం, మనకి మోక్ష మార్గం ఏర్పడటానికి పెడుతున్నాం, ఆ పైన పితృదేవతల్ని మంచిగా సాగనంపుతున్నాం, అందుకోసమే పెడుతున్నాం. శని బాధలు తొలగటానికి పెడుతున్నాం, యమ బాధలు తొలగటానికి పెడుతున్నాం. ఇది గుర్తుపెట్టుకుని ఈ నెలంతా కూడా అందరూ దీపాలు పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు మీరు అన్నట్టుగా శని బాధలు తొలగిపోవడానికంటే నువ్వుల నూనె అన్నారు, కానీ కార్తీక మాసంలో ఇంకా రకరకాల దీపారాధనలు చేస్తూ ఉంటారు. దీపాల లోపల మనం పెట్టేటటువంటివి ఆవు నెయ్యి, అంటే తైలమే కాకుండా ఎన్నో రకాలైన ఇప నూనెతో దీపం పెడుతూ ఉంటారు, ఆముదంతో దీపం పెడుతూ ఉంటారు. రకరకాల ఆలయాలు ఆముదం నూనెలతో, నూనె అనొచ్చు, తైలం అనకూడదు, రకరకాల నూనెలతో దీపాలు పెడుతున్నారు. అసలు కొన్ని ఈ పూజ సామాన్లు తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్ళు అన్ని రకాల దినుసులు మేము దీంట్లోనే వేసేసి పెడుతున్నాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో జిల్లేడుతో పత్తితో ఒత్తి చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు, రకరకాల వస్తువులతో కూడా చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. అంతేకాదు ఈ నెలంతా కూడా చంద్రుడికి పూజ చేస్తే, ఈ ముఖ్యంగా పూర్ణిమ నాడు లలితాదేవికి పూజ చేస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు వెన్నెలలో, శరత్ పూర్ణిమ ఆశ్వీజంలో ఒకటి అయిపోయింది, ఇప్పుడు రాబోతోంది ఇంకొకటి. ఆ రోజున చక్కగా పాలతో ప్రసాదం వండి, అంటే పాయసాన్నం వండి, ఆ పాయసానాన్ని తీసుకెళ్లి వెన్నెలలో పెట్టి జాగ్రత్తగా, అపార్ట్మెంట్లు కనిపించిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని ఎక్కడ కనిపిస్తుందో అక్కడ వెన్నెల దాంట్లో పడాలి. అలా వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టి అక్కడ లలిత సహస్రనామ స్తోత్రం చేసుకుని కూర్చుని ఎంతసేపు చేసుకోగలిగితే అంతసేపు చేసుకుని, ఈ పాలు కానీ వండలేకపోతే పాలైనా సరే
Okay. నైవేద్యం పెడితే ఆ పాలు అమృతం అవుతాయి. ఉమ్. చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు సుధాంశు కిరణాలు. ఆహా. అది ఈ శరత్ ఋతువులో చాలా ప్రత్యేకంగా విశేషంగా ఎక్కువ పవర్ఫుల్ గా వస్తాయి అవి. ఉమ్. అందుకే ఇప్పుడు వెన్నెల చల్లగా హాయిగా ఉంటుంది. అవును. అటువంటి సుధా అంటే ఏంటి? అమృతం. ఆయన నుంచి వచ్చేటటువంటి అమృతపు కిరణాలు పాలలో పడి దీనిని ఈ పాయసానంలో పడి దీనిని అమృతం చేస్తాయి. ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ ఆరోగ్యం, ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ ఐశ్వర్యం, ఆనందం. ఆహా. కనుక కార్తీకంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పున్నమి నాడు వృధా చేసుకోకుండా ఇది ఎక్కడ లలితమ్మ వారే స్వయంగా ఫలశ్రుతిలో చెప్పారు ఉత్తరపీఠికలో. ఆవిడ స్తోత్రంలోనే చివరిలో ఈ రోజున ఇలా చేయండి నాకు చాలా సంతోషం అన్నారు. లలిత మహాలక్ష్మి ఇద్దరు ఒకటే కదా, కనుక అది లలితాదేవి పూజ అనుకోండి, మహాలక్ష్మి పూజ అనుకోండి. ఆ రోజు ఆ స్తోత్రం చేసి పాయసాన్ని నైవేద్యం పెడితే వెన్నెల్లో కూర్చొని చదవాలి. ఆహా. కనుక చాలా మంచిది. ఓకే. అదొక ఇప్పుడు ఇంకా ఉసిరికాయ దీపాలు అని చెప్పి, పిండి దీపాలు అని ఉసిరికాయ చెప్పి. దీపాలు పెడతారు, నారికేళం కొబ్బరికాయ కొట్టి దాంట్లో దీపాలు పెడతారు, నిమ్మకాయలో దీపాలు పెడతారు. నిమ్మకాయ దీపాలేమో రాహు దీపాలు అని చెప్పి మధ్యాహ్నం పూట పెడతారు, రాహుకాలం సమయంలో. ఆహా. ఆ గ్రహ ఎప్పుడు ఉందో దోషాలు చూసుకుని ఆ టైంలో పెడతారు. ఓకే. అలాగే గుమ్మడికాయ దీపాలు పెడతారు, కుష్మండం. ఉమ్. దాన్ని కూడా ఇలా పగలకొట్టి దాంట్లో కాస్త నూనె వేసి ఒత్తి వేసి దీపాలు వెలిగించి అమ్మవారికి అటు ఇటు పెడితే అమ్మవారికి కుష్మండం చాలా ఇష్టం, చాలా సంతోషపడుతుంది. కొబ్బరికాయల్లో పెడతారు. మళ్ళీ నిమ్మకాయ, ఉసిరికాయ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు ఈ నెలలో, కనుక ఆ ఉసిరి చెట్టును తీసుకొచ్చి తులసి పక్కన పెట్టి కళ్యాణం చేస్తాం. అవును. తులసి దామోదర కళ్యాణం అంటాం, అందుకనే దామోదర మాసం అంటారు ఈ మాసాన్ని కూడా. అవును. కార్తీక మాసంతో పాటు దీనికి ఉన్న మరొక పేరు దామోదర మాసం. ఈ దామోదర మాసం అనే పేరు కూడా ఉన్నది దీనికి. కనుక ఆ దామోదరుణ్ణి అంటే దామము ఉదరమందు గల విష్ణుమూర్తిని, అంటే లోపల నుంచి ఇలా పద్మంలో పైన బ్రహ్మ పుట్టాడు కదా, ఆ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని ఉసిరి చెట్టులో ఆవాహన చేసుకుని, మరి ఆ ఉసిరికాయలు దాని ఫలితమే కదా. అవును. కనుక ఈ సమయంలో ఆ ఉసిరికాయలతో పూజ చేయటం, ఆ ఉసిరి చెట్టుకి పూజ చేయటం, ఉసిరికాయల్ని అక్కడ నైవేద్యంగా పెట్టడం, దాని మీద ఒత్తి వేసి వెలిగించి అది వాళ్ళ ముందర దీపంలాగా పెట్టడం. ఓకే. దామోదరుడికి ప్రీతి, అందుకని పెడతాం. కానీ అలాగే ఈ మాసంలో తులసికి దామోదరుడికి అంటే ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం చేయటం. అవును. ఆ కళ్యాణం కూడా చాలా విశేషంగా ప్రత్యేకంగా జరుగుతుంది. ఆ కళ్యాణం చెట్లకే పూజ చేయటం. మనం నేచర్ని నమ్ముతాము, ప్రకృతే మనకి దేవుడిగా మనం భావిస్తాము అని చెప్పడానికి ఇది ఉదాహరణ. అంత ఖచ్చితంగా. ఓకే. ధన్యవాదాలమ్మా. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి